తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరూ అదే అంటున్నారు సార్. ఒకప్పుడు రాజయ్య అంటే వెరీ క్లీన్ పొలిటీషియన్, కానీ ఇప్పుడు రాజయ్య అంటే వెరీ దట్టి పొలిటీషియన్ అని మీ పార్టీ వాళ్ళే మీ మీద బురదేసిన వాస్తవం కాదా? దట్టి పొలిటీషియన్ అని బురదేసింది ఎవరు? శత్రువులు ఎక్కడ ఉంటారు? అవునండి, శత్రువులు ఎక్కడ ఉంటారు? పక్క పార్టీలో ఉంటారా, మన పార్టీలో ఉంటారా? మీకు ఎక్కడున్నారు చెప్పండి, మీకు ఎక్కడున్నారు చెప్పండి. చెట్టుకు కాయలు బాగా కాసాయనుకో, అది చెట్టు తప్పు కాదు. చెట్టుకు కాయలు కాసినాయంటే ఒకడు ముందు పిందెలప్పుడే కొట్టాలని చూస్తాడు, కొంచెం పెద్దగా అయినాక దింపాలని చూస్తాడు, కొందరు కట్టెందుకొని దంచాలని చూస్తారు, కొందరు మండలిసి తెంపేస్తారు. అంటే మంచిగా పనిచేయడం మీ పార్టీ వల్ల కాదా? మా పార్టీ వాళ్ళని ఎందుకంటాం అనం కదా. పరిస్థితులు బ్లాక్ మెయిల్ చేయడము, తర్వాత పుండకూరు ముచ్చట్లు చెప్పడము ఏమైపోయింది. ఇలా ఆయన నిజస్వరూపం బయటపడ్డది కదా. కడియం శ్రీహరి ఎన్నైతే పుండకూరు ముచ్చట్లు చెప్పిండో, ఇవాళ నేను చెప్పింది కేసీఆర్ గారి దగ్గర పోయి చెప్పిన, సార్ ఆయన కాంగ్రెస్తో మాట్లాడుకున్నాడు, కడియం శ్రీహరి బిడ్డ ఇద్దరు కలిసి పోతున్నారంటే మేము ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం, మాకు తెలియదా? కానీ అట్లా పోతున్నాడు అంటే మన పార్టీకి నష్టం జరుగుద్దో ఏమో, ఇప్పుడు ఎలక్షన్లు కదా. కాబట్టి నువ్వు కొంచెం తగ్గి నువ్వు రైతు సమితి చైర్మన్ తీసుకో, ఎమ్మెల్సీ మంత్రి. లొంగుతారా మీరు? నేను కాదండి, లొంగుతారా మీరు అంటున్నా. నాకు బ్లాక్ మెయిల్ కాదు, కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేశాడు కడియం శ్రీహరి. చేయడం వల్ల ఆయనకి టికెట్ వచ్చింది. లేకపోతే 2004 కంచెల్లి డిడ్ నథింగ్ దేర్ ఇన్ గన్పూర్ కదా. కడియం శ్రీహరి అనే వ్యక్తి గణపురంలో ఏమి చేయలే. నేను ఎమ్మెల్యేను, తర్వాత నేను మంత్రిని, మళ్ళా గెలిచాను, వరుసగా 4 సార్లు గెలిచాను ఎమ్మెల్యేగా. ఆయన కనుక ఎమ్మెల్యేనే పోటీ చేయలేని పరిస్థితి, 2 సార్లునేమో ఎక్కడో మెజార్టీతో ఓడిపోయిన మనిషి, ఆయన ప్రజలలో లేని మనిషి. కానీ బ్లాక్మెయిల్ చేయడంలో కడియం శ్రీహరి దిట్ట. అక్కడ ఎన్టీ రామారావును బ్లాక్మెయిల్ చేసిండు, ఆయనకు ఎన్నుపోటు పొడిచిండు, చంద్రబాబు దగ్గర పోయిండు, చంద్రబాబు నాయుడుకి ఎన్నుపోటు పొడిచిండు, మొత్తం జీవోత్సవంలో ఉన్నాడు. వచ్చి కేసీఆర్ కాళ్ళ మీద పడితే మళ్ళీ కేసీఆర్ దగ్గరకు వచ్చి 10 ఏళ్ళు ఇక్కడ అన్నీ అనుభవించి ఎంపీగా ఎమ్మెల్యేగా ఆయన ఒక పార్టీ స్థాపించిన దేవుడు అండి. ఆయనను పట్టుకుని వెన్నపోటు అంటారు. చెప్తుంది శ్రీహరి గారు, కేసీఆర్ గారు వెన్నపోటు పడవలేదా అంటున్నారు. అదే కదా నేను చెప్పింది. అదే కడియం శ్రీహరి 10 ఏళ్లలో ఎంపీ ఇచ్చి డిప్యూటీ సీఎం చేసి 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ పోయేటప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మొత్తం తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు బిడ్డ ఆయన ఇద్దరు ముందు కాంగ్రెస్లతో మాట్లాడిన ఒప్పందంలో భాగంగా ఆయన ఎమ్మెల్యే అయినా బిడ్డకు పార్టీ ఫండ్ బీఫామ్ తీసుకొని తెల్లారి వరకు కాంగ్రెస్ చెప్పండి. 2028లో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఊపు వచ్చింది, పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటే కడియం శ్రీహరి కేసీఆర్ని కలిసి నేను మళ్ళీ స్టేషన్ గణపూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తాను అంటే మీకు అన్యాయం జరుగుతుందా జరగదా? అది మాత్రం చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు 28, 29 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఒక 4-5 మార్పులు జరిగేది. ఒకటేమో డిలిమిటేషను, రెండోది మహిళా రిజర్వేషను, మూడోది జంబ్లీ ఎన్నికలు, గన్పూర్కి వచ్చే వరకు బై ఎన్నికలు, వీటన్నిటిని అధిగమించి ఆ జనరల్ ఎన్నికలు. ఇవన్నీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో రాజయ్య అనే పొలిటీషియన్, రాజయ్య అనే ప్రజావైద్యుడు ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ మొత్తంలో ఎక్కువ సింపతి ఉన్న వాళ్ళు ఎవరు అంటే, సానుభూతి ఎవరి మీద ఎక్కువ ఉన్నదంటే డాక్టర్ రాజా మీద ఉన్నది. ఒబీడియంట్ గా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడుగా ఆనాడు సదాలక్ష్మి 1971లో రాజీనామా చేస్తే ఒక మాదిగ మహిళా తల్లి, ఆమెను ఆదర్శంగా తీసుకొని 2009లో ఎమ్మెల్యే గెలిచి 2011లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడు, అదొక త్యాగం. రెండవది ఒక వార్డు మెంబరో ఒక సర్పంచ్నో పార్టీ నుండి సస్పెండ్ చేసినో తీసేస్తున్నో పార్టీ మారిపోతాడు. రాజీ అనే వ్యక్తి ఒబీడియంట్గా ఇప్పుడిప్పుడే వచ్చిన తెలంగాణ, నేను రాజీనామా చేయడమో నేను గొడవలు చేసేది ఉంటే విచ్ఛిన్నకరం అయిపోద్ది వచ్చిన తెలంగాణ అని చెప్పేసి అంతే ఒబీడియంట్ తోటి కేసీఆర్ గారు నా దేవుడు, ఆయన మార్గంలో నేను నడుస్తాను అని చెప్పేసి అంతే ఒబీడియంట్గా పనిచేయడం జరిగింది, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మూడవది ఈయనన్న కేసీఆర్ గారు ఈయనన్న హెల్త్ యూనివర్సిటీని తీసుకొచ్చేసి ఈరోజు గన్పూర్లో హెల్త్ యూనివర్సిటీ, మన వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం, తర్వాత సిటీ
మొత్తం హెల్త్ సిటీ 34 అంతస్తుల హాస్పిటల్ తీసుకొచ్చిన పరిస్థితి మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దేవాదులను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేషనల్ హైవే 1860 కోట్ల రూపాయలు పెట్టి నేషనల్ హైవే మొత్తం కూడా గన్పూర్ నుంచి వెళ్ళిపోయే విధంగా 67 కిలోమీటర్ల దూరము ఒక గన్పూర్ నుంచి వెళ్ళిపోతే 2 టెయిల్ గేట్లు నా దగ్గర ఉంటాయి. అదేమంటారు దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ అయింది. ఇట్లా అనేక రకాలుగా అభివృద్ధి చేయడానికి కేసీఆర్ గారు నాకు సహకరించిండు. ఆ రకంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. సో మనం ఎక్కడన్నా ఈ నినాదం చూస్తారా, అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఒక నినాదం ఉండే, నా నినాదం ఏంటంటే నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు, నియోజకవర్గమే నా దేవాలయం అన్నట్టు ఉదయం నుంచి వెళ్ళి సాయంత్రం వరకు ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో ఉంటూనే కాడం గడుపుతూ ఈరోజు ప్రజావైద్యుడిగా ముందుకెళ్తాను. కాదు సార్, ఇప్పుడు ఇన్ని పనులు చేస్తే ప్రజలు మీకు బ్రహ్మరథం పట్టాలి, లేకపోతే ప్రజల మనిషిగా భావించాలి. ప్రజల మనిషిగా భావించాలి. ఈ రెండు ఏది జరగట్లేదు. మీరు రెండు చెప్తున్నారు. ఒకటి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజయ్య అని చెప్తున్నారు. ఒకటి రాజకీయాల్లో బలిపశువు అంటే రాజయ్య అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే చాలా తేడా ఉంది. చెప్పినట్టుంటే బలిపశువు. దానివల్ల ఏం కోల్పోయారు? ఏం కోల్పోలేదు. ఏం కోల్పోలే. ఐఎమ్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ. ఇట్ ఈస్ ఫర్ ఎవర్. చూడు చరిత్ర అండి. డబ్బులు సంపాదన చరిత్ర మిమ్మల్ని కిందకి దింపేసింది కదా. దించేచ్చు కాక లాల్ బహదూర్ శాస్త్రి కూడా కొన్ని రోజులే ఉన్నాడు, ఇంకొక కొన్ని రోజులే ఉంటారు. ఆ పదవి వన్య తీసుకురావాలి. కోకిలలాగా కొన్నాళ్ళు, కాకి లెక్క కలకాలం కాకుండా కోకిల లెక్క కొన్నాళ్ళు మనం చేసిన పనులు మిగిలిపోతాయి. ఇవాళ ఒక ఎంట్రన్స్ క్వశ్చన్, యూపీఎస్సీలో ఎంట్రన్స్ క్వశ్చన్ ఏంటో, హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ. సో వన్ షుడ్ 200% ఐ అగ్రీ సార్. కానీ ఇప్పుడు రాజయ్య గారు ఉన్నారు, నేను మిమ్మల్ని తగ్గించట్లేదు. ఒకటి ప్రజల సైడ్ నుంచి అడగాల్సిన క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను ఈరోజు మిమ్మల్ని. అంటే మీరు కావాలని కాంట్రవర్సీలో ఇరుక్కుంటారా, వేరే వాడు చేసిన కాంట్రవర్సీలో మిమ్మల్ని ఇరికిస్తారా, లేకపోతే మీరు అదేదో పెద్దది హైప్ క్రియేట్ అవుతుంది కాబట్టి చిన్న కాంట్రవర్సీ ఒకటి మీరు రెడీ చేసుకుంటారు? నాకు అర్థం కాదు. అది చాలా మందికి ఉంది. అది ఆ డౌట్ చాలా మందికి ఉంది. ఎందుకంటే సార్, రాజకీయ నాయకుడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత చేయకుండా పనులు ఏంటి చెప్పండి, మీరే అని చెప్పండి. లైంగిక వేధింపులు. మొట్టమొదటి లైంగిక వేధింపులు ఆరోపణలు పడ్డ ఒకే ఒక్క నాయకుడు రాజయ్య. ప్రజల మనిషి, హ్యుమానిటీ ఉన్న మనిషి, ఒక డాక్టర్ మీరు. కానీ మీ మీద ఆరోపణలు చేశారా? నిజంగా అది జరిగిందా? ఆరోపణలని మీరంటారు, అది ఆరోపణ మాత్రమే. అనేక మంది మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినాయో నేను నా పార్టీ వాళ్ళ గురించి నేను చెప్పొద్దు. అది హుజురాబాద్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే బెల్లంపల్లి కావచ్చు, మొత్తం తెలంగాణ మొత్తంలో నాట్ ఓన్లీ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆల్సో అనేక మంది మీద అనేక మంది అభియోగాలు రావడం ప్రజా జీవితంలో కామన్. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కదా ఆ సర్పంచ్ నవ్య. ప్రెస్ మీట్ ఒక్కటి కాదు, 100 మంది ఛానల్స్ వెళ్ళిపోయి మీడియా హైక్ చేయడం కోసము ఆ మీడియాను ప్రోత్సహించిన వ్యక్తి కడియం శ్రీహరి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఛానల్ కొన్ని పైసలు పెట్టుకొని అక్కడ పంపిస్తే ఏం మాట్లాడో తోయక ఏదో అడిగితే ఏదో చెప్పి, ఏదో అడిగితే ఇప్పుడు సైకిక్ అయి కూర్చున్నది. అట్లా మీడియాలో వచ్చినందుకే స్టేట్ అండ్ సెంట్రల్ ఉమెన్ రైట్స్ ఏమంటారు మహిళా కమిషన్ వాళ్ళు సుమోటోగా తీసుకున్నారు. కమిషనర్తో ఎంక్వైరీ చేయించిండు. దేర్ వాజ్ నో ఎఫ్ఐఆర్, సో దేర్ వాజ్ నో పిటిషన్, ఏమీ లేదు. ఓన్లీ మీడియాలలో పోయితే మీడియాలో పోయి మాట్లాడు. సో దాంట్లో హైప్ అవ్వాలని చూసిందా ఆమె ఒక పావుగా కడియం శ్రేయర్కి ఉపయోగపడ్డది. ఇంకా అంతే. మనం ఎవరైనా ఎలక్షన్లలో కానీ లేకపోతే పార్టీ ఫండ్ ఇచ్చినప్పుడు కానీ ఒకరు చూపించిస్తారా? సో ఆమె డబ్బులు తీసుకున్నది. మీడియా వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే దాన్ని పైకి తీసుకురావాలని ప్రయత్నించారు వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. అదంతా బయటకు వచ్చి సిపి క్లియర్గా రిపోర్ట్ ఇచ్చాడు. నథింగ్ హ్యాపెన్ దేర్, నో ఎఫ్ఐఆర్, నథింగ్ అని క్లీన్ చిట్ ఇవ్వడమే కాకుండా ఒకవేళ మీరు డిఫామేషన్ షూట్ వేసేది ఉంటే ఆమె మీద వేయొచ్చు అని కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పిచ్చుక మీద రాస్తున్నాడు. కానీ నా మాదిగ బిడ్డ అంతే కదా, నా మాదిగ బిడ్డ నాకు చెల్లి అవుతుంది, నేను సర్పంచ్ చేసుకున్నా. అలాంటిది వేరే అమ్మడు పోయినాక మనం ఏం చేస్తాం? కాబట్టి ఏదైనా కూడా విధి విలాసంలో ఆ రోజు అట్లా జరగాల్సింది. మీరు అన్నట్టు అది ప్లస్ అయిందా మైనస్ అయిందా ఏమైనప్పటికీ కూడా రాజన్న ట్రాన్స్పరెంట్ అని పారదర్శకత బయటపడ్డది. క్లీన్ చిట్ రావడం జరిగింది. ఓకే, అంటే మీ తప్పు లేకపోతే ఆమె ఇంటికి ఎందుకు క్షమాపణ చెప్పారు? నేను క్షమాపణ ఎవరు చెప్పిన క్షమాపణ చెప్పలేదు. అవునవును, ఆమె మన పార్టీ అభ్యర్థి కాబట్టి పార్టీ ఆదేశం మేరకు వాళ్ళ ఇంటి దగ్గర పోయి మాట్లాడరావడం. అమ్మ ఏంటి ఏం కావాలంటే నాకు వివక్ష చూస్తున్నారు, నాకు పార్టీ ఫండ్ ఇస్తలేరు, నేను సర్పంచ్కి వెళ్తే నేను ఏం పనులు చేయలేదు, నాకు పనులు కావాలి, అవి కావాలంటే 25 లక్షల రూపాయలు పార్టీ ఫండ్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడు పడితే అప్పుడు CDF ఇప్పుడు నెక్స్ట్ మార్చిలో CDF వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి మాట్లాడి రావడం జరిగింది. అంతేగాని అదే
క్షమాపణ ఏం చేసినాను క్షమాపణ? ఓకే. ఆమె అసలు క్షమాపణ కోరిందా? నేను ఎందుకు చెప్పాలి క్షమాపణ? అక్కడ జరిగింది ఏంటి? అసలు ఏం లేదు. కాకపోతే ఆధిపత్య పోరులో కడియం శ్రీహరి, నాకున్న మనుషులను కడియం శ్రీహరి తీసుకోవాలనుకుంటాడు. కడియం శ్రీహరి దగ్గర ఉన్న నా దగ్గరికి రావాలని ఆధిపత్య పోరులో జరిగిన అంశం తప్ప అక్కడ నథింగ్ ఎల్స్. సరే, ఇక మహిళల గురించి ఎక్కువ మాట్లాడకూడదు. అదే విషయం అంటే క్లారిటీ కోసం అడిగాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.